వెల్కమ్ టు శ్వేత న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో మోదీరాజ్ మహాసభ సక్సెస్. ఆత్మీయ సభలో ప్రముఖులు, నాయకులు, పెద్ద సంఖ్యలో మోదీరాజ్ కులస్తులు. అక్కన్నపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని మండల నాయకులు ఆగ్రహం. చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమిస్తాం. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు. కరీంనగర్లోని నిర్వహించిన మోదీరాజ్ మహాసభ విజయవంతంగా ముగిసింది. ఈ ఆత్మీయ సభలో ప్రముఖులు, నాయకులు, పెద్ద సంఖ్యలో మోదీరాజ్ సమాజం పాల్గొన్నారు. సమాజ సభకు ముఖ్య అతిథిగా హాజరైన నీలం మధు మాట్లాడుతూ అన్ని వర్గాలు కలుపుకొని సమాజం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మోదీరాజ్ కులానికి రావాల్సినటువంటి రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే 15న కామారెడ్డి సమావేశం నాటికి ఈ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అలాగే పలువురు వక్తలు మాట్లాడుతూ మోదీరాజ్ సమాజానికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలనే అవసరాన్ని నొక్కి చెప్పారు. 42% బీసీ రిజర్వేషన్లను నిర్బంధంగా అమలు చేయాలని బలంగా కోరారు. మహాసభలో సమాజ ఐక్యత, హక్కుల సాధనపై పలు తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఎంపీఎస్ ఆధ్వర్యంలో ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన, ఆత్మీయ సభ జరగడం చాలా సంతోషం. ఇక్కడికి ముదిరాజ్ నాయకులు, అదేవిధంగా టీఎంపీఎస్ అధ్యక్షులు, జేఏసీగా ముదిరాజ్ సోదరులు, అన్ని పార్టీలలో ఉన్న జేఏసీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటే కోరిక ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో అత్యధిక శాతం ఉన్న ముదిరాజులం కాబట్టి మేమెంతో మాకు అంత వాటా కావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు కూడా బీసీ కులగణన చేసి బీసీల శాతం 42% రిజర్వేషన్లో కూడా విద్య, ఉద్యోగ, స్థానిక సంవత్సరాల్లో కూడా ఇస్తందుకు కూడా చట్టసభలలో కూడా తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారికి కూడా మేము బీసీల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీలలో అత్యధిక శాతం ఉన్న ముదిరాళ్ళకు కూడా ప్రతి జిల్లాలో ప్రతి నాయకులకు కూడా అక్కడున్న కాంగ్రెస్ అయినా మా పార్టీలో ఎవరు ఉన్నా కూడా ఆ నాయకులకు కూడా స్థానికంగా ఎలక్షన్లలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా సర్పంచులు గెలవడానికి మేమందరం కూడా స్థానిక ఎన్నికలలో నిర్వహించి వాళ్ళని గెలిపించుకోవడానికి ముందుకు నడుస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మా దీర్ఘకాలిక సమస్య బీసీడీ నుంచి ఏళ్ళకి రావాలని ఉంది. అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఒకటే నిదానం తీసుకుంటూ ఈ దేశంలో ఎవరు ఎంత వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పి నిదానం తీసుకుంటూ దానికి కరీంనగర్లోని రేకుర్తి చౌరస్తాలో రేకుర్తి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు రాచకొండ రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ధీర వనిత కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి ఘన నివాళులర్పించి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన ధైర్యవంతురాలు ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఈ కూడలిలో చాకలి ఐలమ్మ వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు 40వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ గారు, వివిధ కుల సంఘాల పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ వచ్చేసి మా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వీరందరికీ మా కుల బాంధవుల తరపున నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు మా ప్రత్యేకత కృతజ్ఞతలు. చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి ఉత్సవాలను రజక సంఘం ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పెత్తందారులకు వ్యతిరేకంగా, నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చాకలి ఐలమ్మ తప్ప మరొకటి కాదు. ఆ చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని రేపు జరగబోయేటువంటి రజకుల యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరికీ నేను తెలియజేస్తూ
ధన్యవాదాలు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ధీర వనిత కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి సిపిఎం జిల్లా కమిటీ ఘన నివాళులర్పించింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడిన ధైర్యవంతురాలు ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటంలో పీడిత వర్గాలకు అండగా నిలిచిన ఐలమ్మ ధైర్య సాహసాలు త్యాగాలు నేటికి ప్రజలకు స్ఫూర్తిదాయకమని గుర్తు చేశారు. నాటి నిజాం దౌర్జన్యాలు నేటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫ్యాసిస్టు విధానాలు ఒకటేనని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలు రాజీ పడితేనో ప్రభుత్వాలకు భయపడితేనో పరిష్కారం కాదని చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో రాజీ లేని ప్రజా పోరాటాల ద్వారానే పరిష్కారం సాధ్యమని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా 40వ వర్ధంతి సందర్భంగా మరి వారి యొక్క విగ్రహానికి మరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే వారు ఎంతో తెగువ చూపి ఎంతో ధైర్యం చూపి ఆ రోజు జరిగే అరాచకాలను ఆ రోజు జరిగే దౌర్జన్యాలను ఎత్తందారుల భూస్వాముల అరాచకాలను నైజాం నిరంకుశ విధానాలను కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలిచినటువంటి ఒక ధీరోదాత్తమైన మహిళ కాబట్టి వారు చూపినటువంటి ఆశయాలు మనందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. ఈ తరానికి కూడా వారు చూపిన త్యాగాలు తెలియాల్సిన అవసరం ఉంది. వారు ఏ విధంగా పోరాటం చేసినారు, వారు ఏ విధంగా ఆ రోజుల్లో మహిళలకు స్ఫూర్తిగా నిలిచినారు, వారు ఇచ్చిన స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు ముందుకొచ్చి మరి భూస్వాముల విత్తందారుల నైజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాటం చేసినారో అవన్నీ కూడా స్ఫూర్తిలోకి తీసుకొని ఈ రోజుల్లో ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా, ఎక్కడ అరాచకాలు జరిగినా, ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది జరిగినా కూడా అందరూ సంఘటితమై పోరాటం చేసి ఆ సమస్యలను పరిష్కరించుకొని వారు చూపిన బాటలో నడవాలని చెప్పేసి వారికి మా హృదయపూర్వకంగా కూడా వారికి నివాళులు అర్పించుకుంటూ ఈరోజు ఘనంగా వారికి వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. కామ్రేడు చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ పక్షాన వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అనగారు వర్గాల ఒట్టాడుగు వర్గాల పేద ప్రజానికం కోసం అసమానతలు లేని సమాజం కోసం ఆ రోజు బంధుకు చేతపట్టి విరోచితంగా పోరాడి నిజాం కాసింరాజు ఆగడాలను అరికట్టినటువంటి ధీర వనిత ఈ తెలంగాణ ప్రజానికానికి ముఖ్యంగా మహిళా లోకానికి గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి ధీర వనిత వారికి సందర్భంగా నివాళులర్పిస్తూ ఈ రోజు నుండి 17వ తేదీ వరకు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. సభలు, సమావేశాలు, సెమినార్లు, ఇష్టాగోష్ఠులు, చర్చాగోష్ఠులు నిర్వహిస్తున్నాం. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఇస్మంతైన పాత్ర లేని ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి నాయకత్వంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లోని గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి హుస్నాబాద్, కోహెడా, అక్కన్నపేట ప్రాంతాలను కరీంనగర్లో కలుపుతామని ప్రజలకు స్పష్టంగా హామీ ఇచ్చారని, అయితే 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిన వాగ్దానం 1000 రోజులు దాటినా నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పి మొండి వైఖరిని అవలంబిస్తున్నటువంటి మంత్రిని ప్రతి గ్రామంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ ధర్నాలో అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ సభ్యులు కర్ణకట్టి నరేష్, మండల ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్తు, మడక రవికుమార్, ఎస్టీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు నునావత్తు మోహన్ నాయక్, గుగులోతు తిరుపతి నాయక్, మాజీ సర్పంచులు సందవేణ కుమార్, మాలోత్ రాజకుమార్ పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, శంకరి సంతోష్, కుంటా సప్నారెడ్డి, ఆవుల కుమార్, బాబురావు, జంగపల్లి శ్రీను, లక్పత్ నాయక్, జగదీశ్వరాచారి, సలేంద్ర తిరుపతి, రైనా నాయక్, సంతోష్ చౌహాన్, శ్రీధర్ రెడ్డి, స్వామి, సమ్మిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రవణ్, ప్రభాకర్, మధు, రాజు, రాజ్ కుమార్, ప్రశాంత్, సంజీవరెడ్డి, లింగాల యాదవ్, బోడిగే ప్రవీణ్, చొప్పది కుమార్, జంగపల్లి యాదగిరి, రాజన్న నాయక్, సమ్మన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు. నెరవేర్చాలనే డిమాండ్తో భారతీయ జనతా పార్టీ ఈ ధర్నా కార్యక్రమాన్ని, రాష్ట్రాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వలసవాద ఎమ్మెల్యే ప్రతిసారి కూడా వలసవాద ఎమ్మెల్యేలు గెలవడం, మన నియోజకవర్గాన్ని ఖరాబ్ చేయడం అవుతుంది తప్ప ఎవరు కూడా ఈ నియోజకవర్గాన్ని పట్టించుకునే పాపన లేదు. గెలిచారు, మంత్రి అయ్యారు, ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి ఈ ఉమ్మడి హుస్నాబాద్, కోయడ మండలాలను వెంటనే కరీంనగర్లో కలపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా ఈ ఉమ్మడి హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతామని చెప్పి 100 రోజులే కలుపుతామన్నారు.
100 రోజులు అయింది, 1000 రోజులకు దగ్గరకు వస్తున్నది. ఇప్పటి వరకు కూడా కార్యాచరణ లేదు. వెంటనే స్పందించకపోతే రానున్న రోజుల్లో మంత్రి గారి పర్యటన అడ్డుకుంటామని మండల పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది కార్మికులతో కలిసి ఘనంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడమే లక్ష్యంగా ర్యాలీ నిర్వహించామని కమిషనర్ తెలిపారు. 100 రోజుల పాటు పట్టణ ప్రజలకు తడి, పొడి చెత్త వేరు చేయటం, పరిసరాల పరిశుభ్రత కాపాడుకోవటం, ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించడం వంటి అంశాలపై అవగాహన కల్పించినట్లు ఆయన వివరించారు. అలాగే కొత్తగా ఇంటి నెంబర్లు కేటాయించడం, నల్లా కనెక్షన్లు ఇవ్వటం, మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్నటువంటి నీటిని పరిరక్షించి శుద్ధ జలాన్ని అందించడం వంటి పలు అభివృద్ధి చర్యలు మున్సిపల్ శాఖ చేపట్టిందని కమిషనర్ మల్లికార్జున్ పేర్కొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా ప్లాస్టిక్ డబ్బాలతో హెలిప్యాడ్ రూపకల్పన చేసి దాని ద్వారా 120 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ కవర్లు వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలి అనే సందేశాన్ని పట్టణ ప్రజలకు అందజేశారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టంపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ చేపట్టిన ఈ చర్యలు పట్టణ అభివృద్ధికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడతాయని కమిషనర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దానిలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలనే ఒక అంశం కూడా 100 రోజుల ప్రణాళికలో మరి అటువంటి మార్పు అనేది మన అభివృద్ధికి మలుపు అనే నినాదంతో మొదలైనటువంటి ఈ 100 రోజుల కార్యక్రమ ప్రణాళిక హుస్నాబాద్ మున్సిపాలిటీలో విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. అందులో భాగంగా 100 రోజుల కార్యక్రమ ప్రణాళికలో మనం వివిధ అంశాలను తీసుకొని, అంటే మనము ఏదైతే వరద కాలువలు శుభ్రపరచడం కానీ, అదేవిధంగా డ్రైనేజీలు శుభ్రపరచడం కానీ, చెత్త పొదలు రోడ్ల పట్ల ఉన్నటువంటి ముళ్ళ పొదలు కానీ, చెత్త పొదలు కానీ క్లియర్ చేయడం, అదేవిధంగా కొత్త నల్ల కలెక్షన్స్ ఇవ్వడం, నల్ల కలెక్షన్స్ దేనికి నల్ల కలెక్షన్స్ ఇవ్వడం, మరి మంచినీటిని అంటే మనం ఈ ఏదైతే భగీరథ వాటర్ వస్తుందో ఆ వాటర్ను కూడా చెక్ చేసుకొని దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు తీసుకొని మంచినీటిని కూడా ఇంటికి అందించడం అనే వివిధ అంశాలు ఇందులో ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రజక సంఘం అధ్యక్షులు గూడె రవి, బాల భూదయ్య ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఈ వేడుకలకు కేడీసీసీ చైర్మన్ రవీందర్రావు, బీజేపీ మండల అధ్యక్షుడు కోడే రమేష్, వివిధ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొని సాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేడీసీసీ చైర్మన్ కొందూరు రవీందర్రావు మాట్లాడుతూ ఆమె ఆశయాలను మనమందరం కూడా ముందుకు తీసుకుపోవాలని, ఆమె పోరాట పటిమను, ఉద్యమ స్ఫూర్తిని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ నారాయణరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, బీజేపీ అధ్యక్షులు కోడే రమేష్, గంట అశోకు, రాచర్ల పార్థసారథి, మాజీ ఎంపీటీసీలు రాజేందర్ రెడ్డి, స్వామి, రజక సంఘం నాయకులు గూడెపు రవి, గూడెపు బాలభూదయ్య, దిటి నరసింహులు, రమేష్, అశోక్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో రజక సంఘం సోదరులు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని ఘనంగా చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా చాకలి ఐలమ్మ ఆశయాలు చాలా గొప్పవి. ఆనాటి కాలంలోనే రాణి రుద్రమదేవి ఆనాడు కాకతీయ కాలంలో ఏ విధంగానైతే హక్కుల కోసం, న్యాయం కోసం కొట్లాడిందో, పోరాట పటిమ కనపరిచిందో, అదేవిధంగా ఈ యొక్క దొరల పాలనకు, ఆనాడు జరుగుతున్న అన్యాయానికి రాణి రుద్రమ వలె మళ్ళీ ఈసారి ఈ కాలంలో కొట్లాడింది అంటే చాకలి ఐలమ్మని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటువంటి ఐలమ్మ యొక్క పోరాట పటిమ స్ఫూర్తి మారుమూల ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉన్న ఆనాటి అరాచకాలకు, అణిచివేత ధోరణికి, రాచరికాన్ని అంతం చేసే దాంట్లో ఆమె పోషించిన పాత్ర, ఆనాడు గడీలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయం. ఇవాళ ఎందరికో మందికి తెలంగాణ రాష్ట్ర సాధన గురించి అంతకు మొదలు పోరాటాలు, తెలంగాణ గడ్డ మీద జరిగిన అన్ని పోరాటాలకు కూడా ఆమెను స్ఫూర్తిదాతగా తీసుకొని ఉద్యమాలు కొనసాగినాయి.
మొన్నటికి మొన్న రాష్ట్ర సాధనలో ఆమెను ప్రతి ఒక్కరు కూడా పార్టీలు కానీ లేకుంటే ఉద్యమకారులు కానీ లేకుంటే మేధావులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ సమయంలో ఆమెను స్మరించుకుంటూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని జగదాంబ సెంటర్ నుండి రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రైతులకు యూరియా సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో ప్రజలే గుణపాఠం చెబుతారు. యూరియా సరఫరా చేయని చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలోని ఎక్కడ రైతులను ఇబ్బందులు పెట్టలేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గంటా రాములు, మాజీ ఎంపీపీ గట్టు రమాదేవి, శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడ్, సతీష్, రాజయ్య, రవి, రాజు, మహేందర్, దామోదర్ రెడ్డి, శ్రీనివాసు, మొగిలి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వాళ్ళ ఆధార్ కార్డులతోని పాస్బుక్లతోని ఇవాళ వాళ్ళ ఇంట్లో పండేవి కానీ రోడ్ల మీద పండేటువంటి పరిస్థితిని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించింది. ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఒక్క బస్తా, ఇది ఎంత అన్యాయం! ఇది ఒక ఎకరానికి కూడా 3-4 బస్తాలు వేసే రైతులు ఒక్క బస్తా ఇస్తే అది ఏ విధంగా సరిపోతుందని చెప్పి ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ యంత్రాంగం ఉన్నది, ఈ నాయకులు ఉన్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. తర్వాత పైరు ఎదుగుదలైన పైరుకు అదును తప్పిన తర్వాత ఎప్పుడో 10 రోజులకో 15 రోజులకో వేస్తే అది వృధా ఖర్చే తప్ప పైరుకైతే ఉపయోగపడేది కాదు, ఆ దిగుబడి వచ్చేది కాదు. ఈ రకమైనటువంటి పరిస్థితితోని ఇవాళ కొరత సృష్టించి ఇవాళ రైతులకు యూరియా లేకుండా చేసి యూరియా వేయకుండా ఇవాళ పంటలను నాశనం చేస్తూ దిగుబడి తగ్గించేటువంటి ఏర్పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎక్కువ దిగుబడి వస్తే తిరిగి మళ్ళీ ధాన్యం కొనాల్సి వస్తుంది, రైతులకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఇవాళ ఇటువంటి కుట్రతోనే ఇవాళ యూరియా కొరత సృష్టించి యూరియా అందకుండా చేసి దిగుబడి తగ్గించేటువంటి ఏర్పాటు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది మనం గమనించాలి. మా రైతు సోదరులందరికీ ఎలక్షన్ ముందు రైతులందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని వాగ్దానాలు చేసిందో మా రైతు లోకానికి అందరికీ తెలుసు. మాత్రమే 500 బోనస్ అది సన్న వడ్లకు మాత్రమే ఇచ్చిండు. ఇప్పటి వరకు దొడ్డు వడ్లకు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఏ రైతుకు కూడా సన్న వడ్లు ఇవ్వకుండా, రైతు రుణమాఫీ చేయకుండా రైతులను నట్టేట ముంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు 5 ఏళ్లు కడతాయి అని చెప్పి రోజులు లెక్క పెట్టుకుంటున్న రైతులు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు. రోజులు సంవత్సరాలు లెక్క పెట్టిన ప్రభుత్వాలను చూసినాం కానీ ఈ రోజులను లెక్క పెట్టే ప్రభుత్వాన్ని చూడలే. సామాన్య మానవుని దగ్గరికి పోతే మనం నాకు లెక్క చెప్తాను, ఇన్ని రోజులున్నదే ఇంకా ప్రభుత్వ పాలన అని చెప్పి. ఇలా ఆ ప్రభుత్వం ఎప్పుడు 5 ఏళ్లు గడుస్తుంది, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఇలా రైతులు, రైతు సోదరులందరూ, మహిళా కూలీలు అందరూ కలిసి ఇలా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు రావాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెడుతున్న శాపనార్థాలను వింటే, ఈ టీవీలలో, ఈ వాట్సాప్లలో చూస్తే ఆ పాపం ఎప్పుడు కలుగుతుందో వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారో అని చెప్పి ప్రజలందరూ చూసుకుంటున్నారు. ఇలా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపి టీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు మనం ఒక్కటే గమనించాలి. ఈ రోజు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రతి ఏ ఊరు గ్రామంలో, ఏ గ్రామం అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, సర్పంచ్ అయినా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని సర్పంచ్ అయితే గుర్తుండదు కనుక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర గణనీయమని పేర్కొన్నారు. హక్కుల కోసం, భూ హక్కుల కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి నిర్మూలన కోసం ఆమె చేసిన పోరాటం అణగారిన వర్గాల ఆత్మ గౌరవానికి చిహ్నమని అన్నారు. దళిత, బహుజన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన ఆమె ధైర్య సాహసాలను గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ కేవలం ఒక వ్యక్తి కాదని, తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా ఒక చిరస్మరణీయమైన యోధురాలుగా నిలిచారని వారు అన్నారు. ఐలమ్మ పోరాటం నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని, సామాజిక న్యాయం కోసం, హక్కుల సాధన కోసం ఆమె ఆత్మబలం అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలోని పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొని చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె త్యాగాలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. రజక కులానికి సంబంధించినటువంటి చిట్యాల ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో మరి
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా జనజాగృతి కళా సమితి ఆధ్వర్యంలో, అలాగే మడేలేశ్వర కుల సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాకలి ఐలమ్మ గారు ఆనాడు మరి భూస్వాముల పెత్తందారుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరనారీమణి. ఆమె యొక్క త్యాగ నిరతిని, పోరాట స్ఫూర్తిని ఈనాటి తరం కూడా మనం అందరం కూడా తప్పకుండా తెలుసుకొని నేటి తరం విద్యార్థులకు కూడా ఇది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పాఠ్యాంశాలలో కూడా మరి వీరనారి చిట్యాల ఐలమ్మ గారి యొక్క జీవిత చరిత్రను బోధించవలసినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ప్రతి చాకరీ విముక్తి కోసం పోరాటం చేసి తెలంగాణ అణగారిన వర్గాల యొక్క ప్రజల తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయురాలు చిట్యాల ఐలమ్మ. చిట్యాల ఐలమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లా కృష్ణాపురం గ్రామం లోపల 26 సెప్టెంబర్ 1875 ప్రాంతంలో జన్మించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి భూస్వామ్యం పెద్దందారి పటేల్ పట్వారీ వ్యవస్థపై ఐలమ్మ రాజీలేని పోరాటం చేశారని ఆయన అన్నారు. ఐలమ్మ తను తీసుకున్నటువంటి కౌలు భూమిలో పంటను పెత్తందారులు దోచుకుపోవడానికి గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులందరినీ ఏకం చేసి తిరుగుబాటు చేశారని, తదనంతరం చుట్టుపక్కల గ్రామాలలో కూడా దళాలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేసి పెత్తందారుల ఆగడాలపై రాజీలేని పోరాటం చేశారని, నాడు చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కొందరు నేడు హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ నేటి యువతను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నిర్మాణంలో ముస్లింలు కూడా పాల్గొన్నారు అని, అందులో ప్రముఖులు మాగ్దూ మొహ్యుద్దీన్, మన ప్రాంతంలోని బద్దం ఎల్లారెడ్డి, సింగిరెడ్డి భూపతి రెడ్డి, అమృతలాల్ శుక్లా తదితరులు నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారని అన్నారు. ఇప్పటికైనా యువత నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు పోవాలని, తప్పుడు ప్రచారాలు నమ్మకూడదని, నాటి అమరుల పోరాట చరిత్ర తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోని రజక సంఘం అధ్యక్షులు శనిరం కొమరయ్య, గ్రామ తాజా మాజీ సర్పంచ్ జితేందర్ గౌడ్, ముదిరాజు సంఘం అధ్యక్షులు రమేష్, కనకయ్య, వెంకటి, పరశురాం, బాలయ్య, బాలు, చందు, సాయి, మల్లయ్య, చంద్రయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి పూలమాలేసి మరి వారి వర్ధంతి సందర్భంగా అందరం కొబ్బరికాయలు కొట్టి పూలమాలేసి మరి వారి గొప్పతనాన్ని అందరికీ తెలియాల్సిన విధంగా ఇవాళ అందరం కలిసికట్టుగా మరి మా రజక సోదరులందరూ ఇక్కడికి ఆహ్వానం మేరకు నేను కానీ మా సెక్రటరీ గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మరి నిజంగానే ఇందాక నరసయ్య గారు చెప్పినట్టు మరొక కులానికో మతానికో కాకుండా మరి నిజంగా చాకలి ఐలమ్మ అనేది ఒక తెలంగాణకి నిజంగా ఎంతో వన్నె తెచ్చినటువంటి ఆమె ఈరోజు మన మధ్యలో లేనప్పటికీ కూడా మరి వారి వర్ధంతిని కానీ వారి జయంతిని కానీ మనందరం జరుపుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే తన పేరు చిట్యాల ఐలమ్మ. మరి చిట్యాల ఐలమ్మని ఇవాళ మనం చాకలి ఐలమ్మ అని ఎందుకు అంటున్నామంటే మరి రజక సోదరులు మరి కనీసం ఎవరు ఆమెని ముందుకు తీసుకొచ్చి మరి ఆమె చేసినటువంటి గొప్పతనం గురించి మాట్లాడే విధంగా ఎవరు మర్చిపోతున్నాం కాబట్టి మరి కనీసం ఆమె మా రజకురాలు కాబట్టి మరి రజకుల గురించి చాకలి ఐలమ్మ అని చెప్తే కనీసం మరి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులన్న ముందుకొచ్చి మరి వారి గొప్పతనాన్ని గురించి చెప్తారనే ఉద్దేశంతో ఆమె చాకలి ఐలమ్మగా మారింది. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ స్థిరస్థాయిగా భారతదేశంలో నిలిచిపోతుంది. అలాగే ఆమె స్ఫూర్తిని తీసుకొని ఈనాడు యువత చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది మతాల మధ్యలో జరిగినటువంటి పోరాటంగా చిత్రీకరిస్తూ ఉన్నారు. కానీ ఆనాడు నిజమైన పోరాటం జరిగింది ఏంటంటే పెత్తందారులు, భూస్వాములు, రజాకర్ల మీద కొట్లాడినటువంటి చాకలి ఐలమ్మ ఒక మతాలపైన కాదు ఒక వ్యవస్థ మీద కొట్లాడింది. ఆమె చేసిన పోరాటంలో ఆమెతో పాటు రెడ్డిల రావులు కూడా ఉన్నారు. ఆ పెత్తందారులు కూడా రెడ్డిల రావులు ఉన్నారు. కాబట్టి ఆనాడు పట్వారీ పటేల్ వ్యవస్థ మీద పోరాటం చేయడం జరిగింది తప్ప ముస్లిం హిందూ మతము మా పోరాటంగా కొంతమంది చిత్రీకరిస్తూ ఉన్నారు. కానీ చాకలి ఐలమ్మ చరిత్ర తెలుసుకొని ఈనాడు యువత ఆమెను స్ఫూర్తి తీసుకొని ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మహమ్మద్ ప్రవక్త జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 13న ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ దారుసలంలో నిర్వహించి తలపెట్టిన జల్సా రహమతుల్ లీల్ ఆలమీన్ ఆధ్యాత్మిక బహిరంగ సభను కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి వందలాదిగా ఎంఐఎం శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని పార్టీ నగర అధ్యక్షులు సభ్యులు సయ్యద్ గులాం మహమ్మద్ హుసేన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గులాం మహమ్మద్ హుసేన్ మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి సుమారుగా 100 వాహనాలలో 500
మంది, కరీంనగర్ పట్టణం నుంచి 38 డివిజన్లలో ప్రతి డివిజన్ నుంచి 4 కార్ల చొప్పున 125 వాహనాలలో దాదాపు 700 మంది ఎంఐఎం పార్టీ నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, క్రియాశీలక కార్యకర్తలు హైదరాబాద్ రావాలని కోరారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ ఎత్తున క్రియాశీలక కార్యకర్తలను కూడగట్టి ఎక్కువ సంఖ్యలో వెళతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, నాయకులు సయ్యద్ బర్కత్ అలీ, హాఫీజ్ మొయిజుద్దీన్ ఖాద్రీ, యూసుఫ్, ఫతినా, ఇబ్రహీం, అఖిల్, ఫిరోజ్, సర్బుద్దీన్, అజర్, మొహిసిన్, మొహియుద్దీన్, సాజిద్, ఇస్మాయిల్, సలీం, ఆరిఫ్, అహ్మద్, మాజిద్, హుసేన్, మజారుద్దీన్, ఆవేష్, షాకీర్, నదీ, అబ్దుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. हैदराबाद की सरजमीन पर लोग आते थे। इस साल जैसे कि हमारे गैर मुस्लिम भाई लोग का गणेश के ईद के मौके पर हालात के नजर रखते हुए सीएम लेवल मीटिंग और सदर मोहम्मद बैरिस्टर असदुद्दीन अवैसी साहब के मशवरे से ये 13 और 14 तारीख को भारत लेवल के जुलूस निकालने का इजाज़त दिए थे की जानिब से। मैं बार बार सूबों में जहाँ भी अमन है वो सूबों में प्रोग्राम निकाले रहे। अल्हम्दुलिल्लाह आज की तारीख में कहीं भी कुछ भी नहीं दोनों ही इंशाअल्लाह हम उम्मीद कर रहे मजलिस इत्तेहादुल मुस्लिमीन गवर्नमेंट के साथ भी है। और యూరియా కోసం అన్నదాతలు ఆరిగోస పడుతున్నా పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలంటూ మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నుండి ర్యాలీ తీసి కమాన్ వద్ద రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యేతో పాటు రైతులను అడ్డుకొని పక్కకు తొలగించిన పోలీసులు సకాలంలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రైతులకు యూరియా సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో ప్రజలే గుణపాఠం చెప్తారు. యూరియా సరఫరా చేయని చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని ఎక్కడ కూడా రైతులను ఇబ్బందులు పెట్టలేదని వెల్లడించారు. కేసీఆర్ గారి నాయకత్వం యూరియా యూరియా మాటలు మాడుతూ కిరాయికి తీసుకొచ్చి పెట్టిరని లేదా నిల్వ చేసుకున్నారని తప్పుడు మాటలు మాట్లాడుతూ సరిపడినంత యూరియా ఇవ్వకుండా రేపు వస్తుంది మాపు వస్తుంది అని చెప్పి కాలయాపన చేస్తూ ఇవాళ రైతులు నట్టేయడం వస్తున్న సందర్భాన్ని బట్టి ఈ పెద్దపల్లి మండలంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి మా రైతు సోదరు నాయకులు అందరూ కూడా ఈరోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో యూరియా కావాలని నిలదీస్తూ ఈ ప్రభుత్వం వెంటనే యూరియా సప్లై చేయాలని కోరుతూ మరి ర్యాలీ రాస్తారోకో చేయడం జరుగుతూ ఉంది. ఇది ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా రైతు సోదరులందరికీ నేను పేరు పేరున వారికి అభినందన తెలియజేస్తూ మన హక్కుగా మనం కొట్లాడాలి. మనకు రావాల్సిన దాన్ని ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది. అడగంది అమ్మైనా పోగొట్టదు అన్నట్టు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయకపోతే ఇవాళ మనకు యూరియా వచ్చే పరిస్థితి ఉండదు. మనం 6 కాలం కష్టపడి మరి భూమి దున్ని నాటు వేసి మరి మొదటి దఫా మందులు వేసుకొని తర్వాత యూరియా వేయాలని ఇవాళ రైతులందరూ కూడా మరి డిమాండ్ చేస్తే ఒక్క యూరియా బస్తా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో రైతులందరూ కూడా మాకు యూరియా కావాలని చెప్పి కోరటం జరుగుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో మోదీరాజ్ మహాసభ సక్సెస్. ఆత్మీయ సభలో ప్రముఖులు, నాయకులు, పెద్ద సంఖ్యలో మోదీరాజ్ కులస్తులు. అక్కన్నపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని మండల నాయకులు ఆగ్రహం. చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమిస్తాం. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.